గాల్లోకి ఎగిరింది అన్న ఉరికే పట్టుకొని కొంచెం ఉరకాలి అటుగా ముందరగా వెనుక గురుకు దారం వదులుకుంటూ వెనుక గురకాలి. చాలా ఉత్సాహంగా పతంగి పోటీలు అన్ని గులాబీ పతంగిలే. చాలా ఏర్పడతలే అన్న, ఏర్పడతలేదు. పింక్ కలర్ ఉంది సార్ గేమ్. అన్న ఇడు దారం తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న ఒక్కసారి ఇట్లా గాల్లోకి ఇడిచిపెట్టారు, అందరు ఒకసారి ఇడిచిపెట్టారు అంతే. గాల్లోకి ఇడిచిపెట్టారు, ఏం కాదు అట్టి ఇడిచిపెట్టుర్రి, ఇడిచిపెట్టుర్రి. ఖాళీ చేతులు ఉంటాయి. ఇంకో 2-3 పతంగులు పెట్టుకోపోయారు. సిరిసిల్ల పట్టణంలో దాదాపు ఈరోజు 3వ రోజుకు చేరుకున్న సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ గారు మంచి ఆలోచనతోటి దాదాపు 5-6 వేల మందితోటి సిరిసిల్ల పట్టణంలోని ఆడపడుచులకు సిరిసిల్ల పట్టణం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పాల్గొన్న వారికి గెలుపొందిన ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వారికి కానుకలుగా ఇచ్చి దాదాపు సిరిసిల్ల పట్టణం 3,000 మందికి ఈరోజు కానుకలుగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా థర్డ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ ఈ 3టికి దాదాపు 120 మందికి ఈ ప్రైజులు ఇవ్వడం జరిగింది సిరిసిల్ల పట్టణంలోని. అంతేకాకుండా చివరి రోజు మన ఆడపడుచులకే కాదు మన అందరికీ పతంగుల కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఇవాళ మానేరు ఒడ్డు నదిన ఇవాళ పతంగుల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు పిల్లలు 300-400 మంది ఈ పిల్లలు చాలా సంతోషంగా పతంగుల కార్యక్రమంలో పంచుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటు కార్యక్రమానికి పెద్దలు జిల్లా అధ్యక్షులు కోట ఆగయ్య గారు, రాష్ట్ర నాయకులు ప్రవీణ్ గారు, మరియు రామ్మోహన్ గారు, మరియు ఇతర ఎస్ఎస్ డైరెక్టరు మన దారుణ లక్ష్మణ గారు, మరి మా సెక్రటరీ మేన రవి గారు, మరి ఉపాధ్యక్షులు సత్తర్ గారు, అన్ని ప్రతి వార్డు అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు, మరి మాజీ కౌన్సిలర్లకు, మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారికి కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ప్రకటించడం జరిగింది. ఆ గెలుపొందిన వారికి ఆ ప్రైజుల పంపిణీ మరో గంట లోపలనే అందుకోబోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజేతలుగా నిలవాలని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలు కేటీఆర్ గారికి మా సిరిసిల్ల పిల్లల పక్షాన, పార్టీ పక్షాన, సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన సంక్రాంతి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ
రైతన్నలందరికీ, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి సంక్రాంతి మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 3 రోజుల నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. పండగ కోలాహలం నెలకొంది. గౌరవనీయులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు సిరిసిల్ల ప్రజలు, ముఖ్యంగా పట్టణ ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యన సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. సంక్రాంతి శోభ అంటే సిరిసిల్ల అంతా కూడా కళాత్మకంగా ఉండాలని చెప్పేసి భావించి రంగురంగుల హరివిల్లులన్నీ కూడా భూమికి దిగి వచ్చేలా నేలంతా రంగురంగుల రంగవల్లులతో నింపి సిరిసిల్ల ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నిన్న 40 వార్డుల్లో బ్రహ్మాండంగా సంక్రాంతి ముగ్గుల పండుగ చేసుకోవడం జరిగింది. మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి గారి ఆధ్వర్యంలో, అట్లాగే మాజీ కౌన్సిలర్లు, సోదరిమణులు అందరూ కూడా సంతోషంగా పోటీలను నిర్వహించి వార్డు కూడా 40 వార్డులలో బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరూ కూడా స్నేహపూర్వకంగా సంతోషంగా ఈ పండుగ నిర్వహించుకునేటట్టు చేసి ప్రతి వార్డులను కూడా ప్రైజులు ఇచ్చి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి ఆడబిడ్డలను సంతోషంగా ఉంచేటట్టుగా పండుగ చేయడం జరిగింది. అట్లాగే 3వ రోజు ఈరోజు పతంగుల పండుగ. తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల నుంచి మనకు సంక్రాంతి వస్తుందనంటే వాతావరణం గాలిపటాలు ఎగరవేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పతంగుల పండుగ మరొకసారి మన పండుగను మనం గుర్తు చేసుకుంటూ మన పండుగను మనం ఆనందంగా జరుపుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి సిరిసిల్ల పట్టణంలో మానేరు నది ఉన్న బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పిల్లలు అట్లాగే పెద్దలు ఏ తేడా లేకుండా పతంగులు గాలిపటాలు ఎగిరేసి సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి అభివృద్ధి సంక్షేమంతో పాటు పండగలను కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మనందరి ప్రియతమ నాయకులు, మనందరి ఆత్మీయ నాయకులు, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీ రామారావు గారు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడమని సూచించడం జరిగింది. ఈరోజు మంచిగా బ్రహ్మాండంగా ముగ్గుల పోటీలు అట్లాగే పతంగుల పోటీలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. మరొకసారి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మా భారత రాష్ట్రం పార్టీ కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళందరికీ, అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసిన మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.